ఎంతగానో ఆప్యాయత చూపిస్తారు. కారణం ఏంటంటే ఆ జనులను దీవించటానికి దేవుడు సేవకులను ప్రత్యేకించుకున్నాడని నేను చెప్పడం కాదు, ఇక్కడే ఉంది. కాబట్టి దైవ సేవకుల నోట నుండి వచ్చేటువంటి దీవెన మనకి ఆశీర్వాదము కలుగజేస్తుంది. అది దేవుడే వారికి ఇచ్చాడు ఆ ధన్యత. అందుకే స్టీవెన్సన్ అంటాడు ఒక పాటలో, సేవ కూడా నీ భాగ్యం ఎంత గొప్పది, ఎంతో గొప్పది నిజంగా. అందుకే అంటాడు, సేవ చేయవని పాదములు పర్వతముల మీద సుందరములై ఉన్నాయని. కాబట్టి ఈరోజు ఆయన చాలా చిన్న మనిషి, అనగా చిన్న వయసులోనే దేవుడు ఇటువంటి గొప్ప ధన్యతలు ఆయనకి ఇచ్చి మనందరినీ పరిశుద్ధతలో ప్రతిష్ఠించటానికి, మన యొక్క భారాలు ఆయన భారాలుగా భరించి దేవుని సన్నిధిలో ధూపం వేయడానికి, కష్టమైన శ్రమైన అనారోగ్యం ఉన్న లేకపోతే బాధలున్న సేవ జరిగించటానికి, ఆయన మనల్ని దీవించడానికి దేవుడు మన ప్రకాష్ గారిని కాపరిగా ఏర్పాటు చేసుకున్న దాన్ని బట్టి అది ఆయనకు దేవుడిచ్చిన భాగ్యం. అది మనకి ఎంతగానో దీవింపబడ్డాము గడిచిన సంవత్సరాలన్నింటిలో. కాబట్టి ఆయన ఇంకా ఆయనకి జస్ట్ క్వార్టర్ పార్ట్ అయింది, అంటే 4 భాగాల్లో ఒక భాగం అయింది, ఇంకా 3 భాగాల వయసు ఉంది. ఇంకా అనేకమైన గొప్ప సేవ, గొప్ప పరిచర్య అయిన ఇజ్రాయెల్లోను అలాగే తెలంగాణలో చేయు దేవుడు సంవత్సరములు జరుగుచుండగా కార్యమును నూతనపరిచే దేవుడు ఆయన జీవితంలో నూతన కార్యాలు జరగాలని, ఒకవేళ చిన్నవాడిని అయినప్పటికీ దేవుని సేవకుడిగా ఆయన ఆశీర్వదిస్తూ దేవుడు ఇహ పర దీవెనలతో అధికమైనటువంటి పుట్టినరోజులు జరుపుకుంటూ ముందుకు సాగాలని ఆశీర్వదిస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని చేద్దాం. నా స్నేహితులు కెమెరామ్యాన్ అండ్ వీడియోగ్రాఫర్ గారు ఈరోజు ఒక రకమైనటువంటి తెడ్డు కూడా తెచ్చారు. అయినా అది కొంచెం ఎవరికైనా ఇచ్చి మీరు ముందుకు వచ్చి రావాలి. మరి అది నాకు తెలియదు, దాన్ని ఏమంటారు. అది ఎందుకంటే ఎవరికైనా ఇచ్చేయచ్చు. అదిగో సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్, రావాలి. అలాగే వ్యవస్థాపకులు, అలాగే గురునాథం గారు, అలాగే లక్ష్మీ ప్రసన్న గారు కూడా వాళ్ళ తమ్ముడు వాళ్ళ బామ్మర్ది గారికి ఇరుప్రక్కల ఉండి కేక్ కటింగ్ కార్యక్రమం చేయాలని వారిని ఆహ్వానిస్తున్నాం. రండి చూడండి, అందరికీ మామూలు కేకులు అయితే వాళ్ళ తమ్ముడికి వాళ్ళ అక్క ఇంత వెరైటీ కేక్ ఎప్పుడైనా ఉందండి. అసలు మన సియోను ప్రార్థన మందులు ఎవరు సౌండ్ ఆపండి, కాసేపు సౌండ్ ఆపండి, ఒక్క నిమిషం చూడండి. ఇంత వెరైటీ కేక్ ఎప్పుడైనా మన సియోను ప్రార్థన మందులు మనం చూసామా? మరి వాళ్ళ తమ్ముడి కోసం వాళ్ళ అక్క అంతా చేస్తున్నారు. అందుకే బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అంటారు, రక్తం నీళ్ళ కంటే చిక్కనైనది. సో కాబట్టి ఎంతో సంతోషంతో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని వారు జరిగిస్తూ ఉంటుండగా దైవ సేవకులందరూ గారు ప్రార్థిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ అతి శ్రేష్టమైన అత్యున్నతమైన భారమైన అన్నింటికంటే ముందైనా మీ ఘనమైన నామానికి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దయతో కృపతో మా ప్రభువా, మరి నాయనా ఇంతవరకు దాకా మీరు నీ ఆరాధన భాగం అంతట్లో సురక్షితనైనా మీరు మమ్మల్ని నడిపించిన నీ కృపను బట్టి మీకే వందనాలు. మరి మా ప్రభువా, ఇదిగో చివరిగా మా తండ్రి మరి బర్త్డే కార్యక్రమాన్ని ఈ రీతిగా పురస్కరించుకొని నిన్ను స్తుతించే భాగ్యం దయచేసిన నీ కృపను బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. విశేషంగా అల్లుడు ప్రకాష్ని మీరు దయతో జ్ఞాపకం చేసుకునండి. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలతో బిడ్డను నింపుమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. కృపగలిగిన దేవుడా, దయగలిగిన మా తండ్రి, ఇంతకాలముగా మీరు నాయన అత్యున్నతంగా నీ సేవలో వాడుకుంటున్న విధానమును బట్టి మీకై స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం. వారి కుటుంబాన్ని పిల్లలను అవునైనా జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. మరి విశేషంగా మీరు కనికరించి మరొక అవునైనా దయా కిరీటమును మీరు దయచేసిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. ఇది మొదలుకొని మా ప్రభువా, మరి నాయన మనుషుల దయందును దేవుని దయందును జ్ఞానమందును వరదిల్లి అభివృద్ధి పొందినట్లు
మీ కృప దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. మోకరించిన మమ్మందరినీ మీరు దయతో జ్ఞాపకం చేసుకునండి. ఇట్టి కార్యక్రమాన్ని మా ప్రభా మరి జరిపించడానికి సంఘ వ్యవస్థాపకులు, మా ప్రభా గురువు గారు, అదే రీతిగా మా తండ్రి నాయన సిస్టర్ లక్ష్మి గారు, అవునైనా మా ప్రభా మరి అదే రీతిగా నాయన దైవ సేవకులు, అవును మా ప్రభా మధుకిరణ్ గారి ద్వారా జరిగించిన ఇంటుండగా మీ కృప దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. విశేషంగా అవును నాయన మరి ప్రకాష్ గారిని సంపూర్ణంగా మీరు దీవించుమని, అవునైనా ఈ యొక్క కార్యక్రమం అంతట్లో మీ తోడు సహాయం అనుగ్రహించుమని మన ప్రభువును రక్షకుడు యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో ఈ కేక్ కటింగ్ జరిగిస్తూ ఉన్నాం. దేవుడు దైవజనులను ప్రకాష్ గారిని దీవించి అత్యధికముగా ఆశీర్వదించి మధురమైన జీవితం అనుగ్రహించును గాక. ఆమేన్. రండి సంగతులందరూ. అందరూ గారు మీ తెడ్డు మీరు తీసుకోండి. సురేష్ గారు రండి.